మన కథల ప్రపంచానికి స్వాగతం. ఈరోజు పొట్టి అరుణ్ పెద్ద మనస్సు అనే నీతి కథతో మీ ముందుకు వచ్చాను. ఒక చిన్ని పట్టణంలో ఉన్న స్కూల్లో అరుణ్ అనే అబ్బాయి చదువుతుండేవాడు. అరుణ్ చాలా మంచివాడు, తెలివైనవాడు. కానీ అతను క్లాస్లో అందరికన్నా పొట్టిగా, సన్నగా ఉండేవాడు. అందుకే క్లాస్లోని కొంతమంది పిల్లలు ఎప్పుడూ అతన్ని ఆట పట్టించేవారు. అరే అరుణ్, నువ్వు 6th క్లాస్లో ఉన్నావా లేక 2nd క్లాస్లో ఉన్నావా అని నవ్వేవారు. గాలి ఎక్కువగా వస్తే ఎగిరిపోకురోయ్ అని కొందరు గేలి చేసేవారు. అందరూ నవ్వుతుంటే అరుణ్ మాత్రం మౌనంగా ఉండేవాడు. బయటకు మౌనం నటించినా లోపల మాత్రం చాలా బాధపడేవాడు. స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్ళి, అమ్మా, నేను ఎందుకు ఇలా పొట్టిగా ఉన్నాను, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మ అతని దగ్గరకు వచ్చి తల నిమురుతూ, నాన్న, మనిషి ఎత్తుతో కాదు మనసుతో పెద్దవాడవుతాడు. ఒకరోజు నీ విలువ వాళ్ళకి తెలుస్తుంది అంది. అరుణ్ మౌనంగా అమ్మ మాట విన్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు స్కూల్లో పెద్ద సమస్య వచ్చింది. లంచ్ టైం తర్వాత ప్రైమరీ క్లాస్ రూమ్ తలుపులు ఆటోమేటిక్గా లాక్ అయిపోయాయి. లోపల 2 చిన్న పిల్లలు ఉండిపోయారు. పిల్లలు భయంతో ఏడవడం మొదలుపెట్టారు. టీచర్లు వచ్చారు, అటెండర్లు వచ్చారు, కానీ తలుపులు తెరుచుకునే మార్గం కనపడలేదు. అంతలో క్లాస్ రూమ్ పక్కన చిన్న కిటికీ ఉందని అందరికీ గుర్తొచ్చింది. కానీ అది చాలా చిన్నది. ఎవ్వరూ లోపలికి వెళ్ళలేకపోయారు. అప్పుడు ఒక్కసారిగా అరుణ్ గుర్తొచ్చాడు టీచర్కి. అరుణ్, నువ్వు ఆ కిటికీ లోపలికి వెళ్ళగలవా అని అడిగారు. అరుణ్ మొదట భయపడ్డాడు, కానీ వెంటనే ధైర్యంగా తల ఊపాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా అరుణ్ ఆ చిన్న కిటికీ గుండా జాగ్రత్తగా లోపలికి వెళ్ళాడు. లోపల ఏడుస్తున్న పిల్లలను ఓదార్చి తలుపు లాక్ను లోపల నుంచి ఓపెన్ చేశాడు. తలుపు తెరుచుకున్న వెంటనే అందరూ చప్పట్లు కొట్టారు. టీచర్ గర్వంగా, ఈరోజు ఈ పిల్లలను కాపాడింది అరుణ్ ధైర్యము, అతని ప్రత్యేకత అన్నారు. అప్పటి వరకు అరుణ్ని ఆట పట్టించిన పిల్లలందరూ నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చారు. సారీ రా అరుణ్, మేము నిన్ను చాలా బాధ పెట్టాం అన్నారు. మరో అబ్బాయి, నీ హైట్ చిన్నదైనా నువ్వు చాలా గొప్పవాడివిరా, పెద్ద మనసున్నవాడివి అన్నారు. అరుణ్ చిన్నగా నవ్వాడు. పర్లేదు, ఇక నుంచి మనం అందరం ఫ్రెండ్స్ అన్నాడు. అప్పటి నుంచి క్లాస్లో ఎవ్వరిని గేలి చేయలేదు. అందరూ కలిసి చదువుకుంటూ, ఆడుకుంటూ సంతోషంగా ఉండేవారు. నీతి: మనిషిని రూపం చూసి కాదు, గుణం చూసి గౌరవించాలి. కథ సమాప్తం. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.